నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన భాగంగా కారు కింద పడి చనిపోయినటువంటి ఒక వృద్ధుడి కేసుకు సంబంధించి కారులో ఉన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు పోలీసుల్ని క్వశ్చనింగ్ చేయడం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉంటాయి, ఎందుకు మీరు ఇలా కేసు బుక్ చేశారని అడగడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు కారులో ఉండగా ఆయన మీద కూడా వీళ్ళు కేసు పెట్టారని 10 సంవత్సరాల లోపల ఇలాంటి మాటలు మాట్లాడారు కదా. సో ఇప్పుడు హైకోర్టు దీనికి సంబంధించి క్వశ్చన్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడవచ్చు, అసలు ఎవరు తప్పిదం ఇందులో? తప్పిదం కాదండి, దేర్ ఆర్ సమ్ పొలిటికల్ కంపల్షన్స్. ఎందుకంటే కొమ్మినేని గారి విషయంలో కూడా ఆ రోజు గౌరవ న్యాయస్థానంలో ప్రొసీడింగ్స్ ఎవరైనా ఫాలో అయితే అర్థమవుతుంది. మీరు డిఎస్పీ గారిని ఎస్పీ గారిని మెమోస్ ఇస్తూ ఎవరు మీ మీద ఇంత అక్యుములేటెడ్ ప్రెషర్ పెడితే ఇలాంటి కేసులు సెక్షన్లో పెట్టారని అడిగి ఒక మెమోస్ ఇష్యూ చేసింది. సేమ్ ఇవాళ కూడా అసలు ఏ ప్రాతిపదిక మీద లోపల ఉన్న వాళ్ళ మీద కేసు పెడతారని గౌరవ హైకోర్టు ఫుడ్ డౌన్ చేస్తూ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆపమని చెప్పింది. రేపు రూలింగ్ ఏదో ఇస్తారు మంగళవారం దాకా, వీళ్ళే తిరిగి టైం అడుక్కున్నారు. ఆ టైం నిడివిలో వీళ్ళు కనుక ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయకపోతే అన్న కారణంలోనే గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించింది. ఇక్కడ మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు లేకపోతే పోలీసుల్లో ఈ గాబరాలు గలాబాలు పెట్టుకునే కార్యక్రమంలోనే ఉన్నారు. ఇక్కడ ఎవరినైనా ఇందాక నుంచి చెప్తుంది అదే, భయం పిస్తే భయం పడేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే చచ్చినా కాదు. ఇప్పుడు 4 ఆవులు కథ ఉంటుంది మీకు, మళ్ళీ చెప్తున్నాను. మీరు నలుగురు కలిసిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించారన్నప్పుడు 4 ఎడ్లు కలిసి పోరాడింది పులితోనే. అలాగే పులి విడివిడిగా ఉన్నప్పుడు కూడా మీతో కొట్టడానికే వచ్చింది, అంతే తప్ప అదేదో ఒక జడ పదార్థం అది చాలా లైట్గా తీసుకున్నంత మీరు అనుకున్నట్టు కానే కాదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే ఒక పదార్థాన్ని మీరు ఎదుర్కోవాలంటే మీ దగ్గర ఒక మిశ్రమ పదార్థమే కావాలి తప్ప ఇండివిజువల్గా మీకు ఎవరికి ఎబిలిటీ లేదని ప్రూవెన్ ట్రాక్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సమిష్టి కృషి అంటే మీరు మీతో పాటు వ్యవస్థలను కూడా కలుపుకుని వెళ్తామంటే ఇది చాలా విడ్డూరంగా ఉంటుంది. ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అన్న దగ్గర వాళ్ళు పాపం హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మీతో డ్రైవ్ అవుతున్నారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ న్యాయ వ్యవస్థలు కూడా మీతో పాటు అలైన్ అవుతాయి అన్నది జరగని పని. ఆ అలైన్ అవ్వకే ఇలాంటి కాన్సిక్వెన్సెస్లో గౌరవ న్యాయస్థానం ఫుడ్ డౌన్ చేస్తుంది. ఆ ఫుడ్ డౌన్ చేసినప్పుడు వీళ్ళ సమాధానం లేని నిస్సహాయ స్థితికి డ్రైవ్ అవుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మీడియా హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఏదో విధంగా అభియోగం మోపి 4 రోజుల పాటు ఆడేసుకుందాం, అతన్ని బదనాం చేద్దాం అన్న కాన్సెప్ట్లోనే డ్రైవ్ అవుతున్నారు. సక్సెస్ అవుతున్నారు. ఆ విషయంలో అవుతున్నారు కదా. ఇప్పుడు మీరు 106 సబ్సెక్షన్ 1 పెట్టారు, 104 సబ్సెక్షన్ 1, 10 years ఇంప్రిజన్మెంట్. బెయిలే రాదు, అసలు ఇంపాసిబుల్, లోపలికి వెళ్ళిపోతాడని కొట్టేస్తున్నారు అనుకోండి 10 రోజులు బట్టి. న్యాయస్థానం ప్రొసీడింగ్ ఎవరు చేస్తారు? అదేటండి, అంతమంది అంతలా చెప్తే కూడా న్యాయస్థానం అంటే వ్యవస్థని ఎవరేం చేస్తున్నారన్న దాని మీద ఒక డిఫరెంట్ నెరేటివ్స్ని ఇస్తున్న వ్యక్తులు ఎవరు, ఇది గమనించండి. బట్ ఇలా ఎందుకంటే మీడియా ట్రయల్ త్రూగా జడ్జిమెంట్స్ ఇస్తున్నప్పుడు మీడియా ట్రయల్ కన్నా పవర్ఫుల్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, అదేంటది నిన్న ఉరి శిక్ష దాకా తీసుకెళ్ళారు, నిన్న ఏమో జైలు శిక్ష దాకా వెళ్ళారు, యావజ్జీవ కారాగార శిక్ష అన్నారు. ఏం జరగకపోవడం ఏంటి? అమ్ముడిపోయారా? అలా నోట్లు గట్ల కాలిపోయి దొరికాయి, అలా నోట్లు గట్ల బాత్రూంలో దొరికాయి, ఇలాంటివి అనవసరమైన. ఎందుకంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరూ పనికిమాల పనులు చేస్తారు, ఒకటి చెప్పరు, ఒకడే ఇద్దరు ఉంటారు అట్లీస్ట్ మంచిగా పనిచేసేవారు. అలాంటి వాళ్ళని కూడా పట్టుకోకుండా మాట్లాడేస్తున్నాం అనుకోండి, అందరినీ ఆపాదించి. అది ఎంత తప్పు, ఇది కూడా అంతే. న్యాయ వ్యవస్థలో ఒకళ్ళు ఇద్దరు కోతి పనులు చేయొచ్చు, దట్ డజంట్ మీన్ దట్ ఎంటైర్ వ్యవస్థ విధంగా ఉంటుందంటే చాలా తప్పు. అది న్యాయ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఎలా ఉంది సార్? నాకు ఎప్పుడు గౌరవ న్యాయస్థానం మీద ఎప్పుడు నాకు అభిప్రాయం పెట్టుకునేంత స్థాయిని అది కాదని చెప్తారు. వాళ్ళు ఒక పూర్వపరాలు ఏపరాలు ఆలోచించే తీర్పులకి చాలా వెలడిటీస్ ఉన్నాయి. అందులో ఇవాళ వాడికి నచ్చింది కాబట్టి నాకు నచ్చిన తీర్పు నేను ఇస్తానంటే కుదరదు. అక్కడ సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చినా దానికి ద్విసభ్యాసనం, త్రిసభ్యాసనం, ఆఖరికి 5, 7, 8 మంది కాన్స్టిట్యూట్ అయిన బెంచ్లు చూసాం. సో ఇట్లాంటివి గౌరవ న్యాయస్థానం పరిధిలో ఒకే అభిప్రాయం అందరూ కలిగి ఉండడం, అలాంటి తీర్పు ఇవ్వడం రేరెస్ట్ ఫినామినా. సో అంచేత అంత వ్యవస్థని మనం నా స్థాయిలోనూ మీ స్థాయిలోనూ దాన్ని ప్రశ్నించి ఆ వ్యవస్థ మీద మీ అభిప్రాయం అని వెలిబుచ్చే హక్కు కూడా మనకు లేదని చెప్తారు. రాజ్యాంగబద్ధంగా కొన్ని ఇండిపెండెంట్ ఎంటిటీస్ ఉన్నాయి. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మించి మనని కాపాడేది ఎవరు లేరు. ఇంకొక ఆల్టర్నేటివే లేనప్పుడు ఉన్నదాన్ని మనం రక్షించుకోవాలి, మనం దాని మీద గౌరవం పెంచుకోవాలి. అంతేకాని దాని మీద నాకు గౌరవం లేదు, దాని మీద నేను అలా పడితే అలా మాట్లాడతాను, వాళ్ళు చేసి తప్పు, ఇలాంటి మాట్లాడే హక్కు అర్హత స్థాయి కూడా మనది కాదు. ఇది ఎవరైనా గ్రహించగలిగితే చాలా బాగుంటుంది.
మరి అదే పనికి ఎందుకు సార్ ఎద్దేవా చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయిపోతారు, అసలు దాని ప్రయాణికులకి ఏం సంబంధం అని హైకోర్టు అడుగుతోంది. దీనికి ఇప్పుడు అదే సమాధానం? చెప్తున్నాను సార్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, గౌరవ న్యాయస్థానాలు దే నోస్ ప్రెటీ వెల్ హౌ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మరి దీనికి ఎవరు అలవాటు సమాధానం? పడినంత మాత్రం కాదు, మీడియా ట్రయల్స్తో ఈ రోజు దాకా న్యాయం జరిగిన ఉదంతాలే లేవు చరిత్రలో. పరిగణలో కూడా తీసుకోరు అట్లీస్ట్. నిజంగా ఎవిడెన్స్ మీడియా త్రూగా ప్రదర్శించినా అది ఒప్పుకోరు కూడా. ఆన్సరబుల్ ఎవరు సార్ దీనికి? ఎవరు ఆన్సరబుల్? నువ్వేదో నేను నెగిటివ్ డంప్ చేద్దాం అన్నప్పుడు డంప్ యార్డ్కి తీసుకెళ్తున్న వెహికల్ది కాదు తప్పు, ఆ డంపింగ్ ఆవిడిస్తున్నాడు వాడిది తప్పు. కంటెంట్ ఈజ్ రాంగ్ అండ్ యువర్ ఇంటెన్షన్స్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ కంటెంట్ అండ్ ఇంటెన్షన్స్ రెండు ఒకే తాటి మీద జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ పనిచేద్దాం అన్నప్పుడు బోత్ నీడ్స్ టు బి కరెక్టెడ్. ఇన్ని అభియోగాలు వేస్తున్నప్పుడు మరి జగన్ గారు ఎందుకు ఇట్లా రెస్పాండ్ అవ్వకుండా? ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తున్నారు, ఆ ఏనుగు ప్రతి కుక్క మీద తిరగబడి దాంతో యుద్ధాలు చేసుకుంటూ తిరుగుతుందా? దాని పని అది చేసుకుని పోతూ ఉంటుంది, అవునా కదా? అట్లాగే మీరు అవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్న వాటిలో ఇప్పుడు నువ్వు తప్పు చేసావు అంటే అంతరాత్మకు తెలిసి నేను తప్పు చేయలేదని రోజు వచ్చేలాగా చేలు కట్టుకుని నేను తప్పు చేయలేదండి, నాకు సంబంధం లేదండి, అది కోర్టు పిలిచి నువ్వు తప్పు చేసేవాటి అన్నప్పుడు అక్కడ సమాధానం చెప్తారు ఎవరన్నా. ఎవరైనా అంతే. అభియోగం నీ మీద మోపినంత మాత్రం నువ్వు దోషి నిర్దోషి అని నువ్వే తేల్చేస్తే నేనేం చేయలేను దానికి. అంటే ఇప్పుడు ఆ కారు కింద పడి చనిపోయింది అదైతే అది వాస్తవం అని హైకోర్టు నమ్ముతుందా సార్? సార్ చనిపోయిన వ్యక్తులు నేను మొన్న కూడా చెప్పిన, ముగ్గురు చనిపోతే చెప్పండి, ఆ మూడో వాడి గురించి వేరే చర్చ పడతాం. చచ్చిపోయింది ఎవరైతే అన్నారో సింగయ్య అని అతను యాక్సిడెంట్ జరిగి దెబ్బ మీద భుజంకి తగిలి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి 28 నిమిషాలు బతికున్న వ్యక్తి అంబులెన్స్లో ఎలా చచ్చిపోతాడు? అంబులెన్స్లో ఇంకొంచెం ఆక్సిజన్ పెడతారు, ఇంకొంచెం ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. చంపడానికి అయితే అంబులెన్స్లో ఉండవు కదా. ఆ కోణం కూడా చూడాలి పోలీసులు. ఓకేనే డెత్ టేక్స్ ప్లేస్. ప్రభుత్వం సైతం కుదిపేసే విధంగా కీలకంగా ఎందుకు మారింది సార్ ఇది ఈ సంఘటన? కీలకంగా వాళ్ళు తీసుకున్నారు. యాక్సిడెంట్ కేసుని యాక్సిడెంటల్గా కాకుండా పొలిటికల్ కాన్స్పిరసీ డ్రైవ్ చేద్దాం అంటే ఎక్కడవుతుంది? అదే జరుగుతుంది. శివరాజకీయమా? దానికి ఏమైనా పేర్లు పెట్టండి మీరు. అవుట్కమ్ ఏమవుతుంది? అవుట్కమ్ రాని దగ్గర మీరు అవుట్కమ్ గురించి ఆలోచిస్తే ఒట్టిపోయిన గేదెకి తీసుకొచ్చి పాలు పెండితే నీళ్ళు పాలు వస్తాయా? నిలువెత్తు మనిషి ప్రాణం పోయిందని దానికన్నా కూడా ఇట్లా రాజకీయం వైపే ఎందుకు సార్? ప్రాణం పోయిందండి, ప్రాణం పోయింది. యాక్సిడెంటల్ డెత్. యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది? ఇతనితో జరిగిందంటే ఇతను కాదంటుంటే ఇతనే అంటే ఎవరు చేస్తారు? రేపొద్దున న్యాయస్థానం ముందు ప్రూవ్ చేయమనండి సార్, అది విత్ ఎవిడెన్స్. ఇగో ఇతను టైర్ కింద ఇది ఇలా జరిగింది ఇది అని చెప్తే అప్పుడు మాట్లాడతారు వాళ్ళు. మనకన్నా చాలా క్రిటికల్గా ఇచ్చేస్తారు వాళ్ళు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు విత్ మెటిక్యులస్ దిస్ థింగ్స్తో గౌరవ జడ్జి గారిని కన్విన్స్ చేయాలి, నేను మీరు కాదు. అప్పుడు మాట్లాడదాం. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.